అభిషేకం మీలో మీ పిల్లల్లో పంచేను గాక. అవును, అందుకే దేవునికి వాక్యం దప్పిగలవా అని మీద నీళ్ళనంట, అడుగుడి మీకు ఇవ్వబడినంట, అడుగు ప్రతి వాడు పొందునంట. అవును, మీరు రొట్టె నడితే రాతినిచ్చినా, చేపలడితే పామునిచ్చినా, మీలో మీలో తల్లిదండ్రులు ఏదైనా అడిగితే మరి రొట్టెకు బదులుగా వేరే దాన్ని ఇస్తారా? రాతిని ఇస్తారా? చేపకు బదులు పాము ఇస్తారా? అంతకంటే ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాను దేవుని యొక్క వాక్యములు రాయబడింది. ఈరోజు ఆ మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసినవంట. అంటే నీ జీవితములో ఎప్పుడైతే అనాయింటింగ్ ఉంటుందో, ఈ ఏవైతే అవమానం, దుఃఖం, నీ బాధ, నీ కష్టం ఏవైతే నిన్ను బాధించి నేను వెనకాలకి నడిపించి ప్రతిదీ బ్రేక్ అయిపోతుంది. మరలా అంటున్నా, మహిమ ప్రభావములతో వానికి కిరీటముగా ధరింపజేసి ఉన్నావు. ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ గాడ్. ఈరోజు ప్రభు యొక్క ఆ మహిమను చూడాలంటే మరలా చెప్తున్నాడు, నువ్వు ప్రభు యొక్క మంచితనాన్ని ముందెరగాల. చూడండి, మీకు ఇది అర్థం కావడానికి, చాలా క్లియర్ అర్థం కావడానికి నేను ఒక విషయాన్ని చూపిస్తాను. ముందు ప్రభు యొక్క మంచితనాన్ని చూస్తే నువ్వు ఆటోమేటికల్ గా ఏమైపోతావు చూద్దాం. దాన్ని చూపించడానికి ప్రయత్నిస్తాను. నిర్గమాకాండం 33వ అధ్యాయం 13వ వచనాన్ని చదవండి. 13 నుంచి 23 వరకు. ఒక్కసారి మీకు ఇది అర్థమైతే ఇది అర్థమవుతుంది. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే గదా అనను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగచేసిదనగా, మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చట వలనే గదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో చెప్పెను. కాగా యెహోవాను చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నా కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి ఎరుగుదనని మోషేతో చెప్పెను. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా. బా, మోషే ఆల్రెడీ చూశాడు. పొదలో ఆ అగ్ని పొదలో చూశాడు, అంటే ఆ చెట్టు దగ్గర పొదలో చూశాడు, స్వరం విన్నాడు. ఈ మధ్య కాలంలో దేవుని మహిమగల కార్యాలు ఎన్నో చూశాడు. అంటున్నాడు, అతడు దయచేసి ఏం చూపమంటున్నాడు? నీ మహిమను ఆల్రెడీ చూసుకుంటూనే వస్తున్నాడు. మహిమను చూసుకుంటూనే వస్తున్నాడు. అయితే దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన ఏమంటున్నాడు చూడండి. నేను చూపిస్తా అంటలేడు. ఆయన అంటే దేవుడు, నా మంచితనమంతా నీ ఎదుట కనపరచెదను. అంటే లింక్ ఎక్కడుందంటే, నువ్వు మంచితనము తెలుసుకుంటే మహిమను చూస్తావు. అది దాని అర్థం. ఈరోజు ప్రభు తన మంచితనమంతా నీ ఎదుట కనపరచును గాక, తన మంచితనమంతా చూపించును గాక. నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావు, నువ్వు వర్షిప్ చేస్తావు, నువ్వు సావాసం తల ముందుకు వెళ్తా అంటావు, నీ విత్తనాన్ని విత్తుకుంటూ వెళ్తా అంటావు, నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే గడుపుతా ఉంటావో, అన్య భాషలు నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తా అంటావు, నువ్వేం చూస్తావో తెలుసా? దేవుని మంచితనము తెలుసుకుని దేవునికి మహిమను చూస్తావు. నేను మరలా అంటున్నా, ఇప్పుడు అంటున్నాడు ఆయన, ఇక్కడ ఏమంటున్నా అంటే, అయ్యా దయచేసి ఏంటంట, నీ మహిమను నాకు చూపము. ఆల్రెడీ పొద్దులో చూశాడు. దేవునికి వాక్యములు మనం చూస్తే నిర్గమాకాండం మొదట్లోనే మరి మీరు చూస్తారు, 3వ అధ్యాయంలో చూస్తే మోషేతో కనబడ్డాడు. ఈ స్థలం పరిశుద్ధ స్థలం. స్వరం విన్నాడు, చూచాడు, వింటున్నాడు. ఇంకా అనేక భీకర కార్యాలు జరుగుతున్నాయి. మహిమను చూస్తున్న అతడు దయచేసి నీ మహిమ నాకు చూపమనగా, ఆయన అంటున్నాడు కదా, నా మంచితనం అంతా. అంటే మంచితనము చూస్తే, మంచితనం రుచిస్తే, మంచితనం తెలుసుకుంటే, దేన్ని చూస్తావు తెలుసా? మంచితనం చూస్తే, మంచితనం తెలుసుకుంటే, మంచితనం రుచిస్తే మహిమను చూస్తావు. ఈరోజు ప్రభు యొక్క మంచితనములో దాగి ఉంది మహిమ. ఈ వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో గొప్ప కార్యములు జరగబోతున్నాయి.
దేవుని మహిమ మీకు కనపరచబడబోతుంది. మరలా అంటున్నా, దేవునిక మహిమను మీరు చూడబోతున్నారు. మోషే అంటున్నాడు, అయ్యా నీ మహిమ నాకు చూపించు అంటే వెంటనే నా మంజుతనమంతా చూపిస్తాను, యెహోవా నామము నేరుతో ప్రకటించదను. చౌతల్లి నేను కరుణించు వాని కరుణించదను, ఎవని యందు కనికరపడదను వాని యందు కనికరపడదను. నెక్స్ట్ వర్డ్స్ 20వ వచనం, 21, 22, 23, మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతకడనను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమున చూచెదవు, కాని నా ముఖము నీకు కనబడదునని మోషేతో చెప్పెను. ఎంత అద్భుతమైన కార్యం! ఇక్కడ బండ సందులు క్రీస్తులో బండ క్రీస్తే దాచిపెట్టి ఆ డైరెక్ట్ గా దేవునిక మహిమనంట ఎవ్వరు చూడలేరంట. మరి యెహోవా, ఇదిగో నా సమీపన ఒక స్థలం ఉంది, నువ్వు ఆ బండ మీద నిలవవలను. అవును, ఆ బండ ఎవరో కాదు, ప్రభువైన క్రీస్తే. క్రీస్తులో నుంచే దేన్నైనా పొందగలం, దేన్నైనా చూడగలం, దేన్నైనా అందుకోగలం, ఏ ఆశీర్వాదమైనా. మరి వితౌట్ క్రీస్తు లేకుండా ఏది కూడా జరగదు. అవును, ఇక్కడ చూస్తే నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతిలో నిన్ను కప్పెదను. వాట్ ఏ గ్లోరియస్ గాడ్! అంటే జస్ట్ ఈ పాత నిబంధనలో ఇంకా రక్తము చిందించబడలే గనక ప్రభు యొక్క ఆ మహామహుడి యొక్క ఆ మహాత్యము ఎలా చూసారంటే జస్ట్ బ్యాక్ సైడ్ మాత్రమే. క్రీస్తు రక్తము తర్వాత ఎదుటుగా ముఖముతో ఎదురెదురుగా ముఖాముఖిగా ఆ ప్రభుని చూచి ఆ మహిమను చూడగలిగినంతగా దేవుని రక్తం మనకు సాయం చేస్తుంది. మరలా అంటున్నా, ముఖాముఖి సంబంధం గలవాడే మోషే, కానీ మహిమనంట చూడలేకపోయిందంట. అవును, ఇక్కడ నా మహిమ నిన్ను దాటి వెళ్ళు చుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతిలో నిన్ను కప్పెదను. నా చెయ్యి తీసిన తర్వాత నా వెనక పార్శ్వము చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. నేను చాలాసార్లు చెప్పాను, ఈ యొక్క ఆశ మరలా క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఇంకా శిలువ వేయకబడక ముందు రూపాంతర కొండ మీద మోషే యేసు ప్రభు యొక్క ముఖమును భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు ముఖం సూర్యుని వల్లే ప్రకాశించుట, మరి ఆ నిర్గమములు మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ చూస్తున్నట్టుగా దేవునిక వాక్యములో చూస్తున్నాము. మరలా అంటున్నా, ఈరోజు ఇటువంటి గ్లోరియస్ అనాయింటింగ్ నీ జీవితంలో చాలా అద్భుతమైన కార్యములు చేయగలదు. ఇటువంటి అభిషేకం నీపై నాపైకి రాబోతుంది ఈ రాత్రి కాలములో. అవును, ఆయన మహిమగల దేవుడంట, భీకరమైన మహిమను ధరించుకున్నాడంట. ఈ రాత్రి కాల సమయంలో మరలా అంటున్నా, ఆ ప్రభు యొక్క శాశ్వత మహిమ నీ జీవితంలో గనక నా జీవితంలో గనక వస్తే ఎక్కడెక్కడ ఏది విరగొట్టబడలేదు, ఇంకా విరగొట్టబడకుండా ఉన్నదో, ఏది ఇంకా తొలగట్లేదు, అవన్నీ కూడా తొలగిపోతాయి. చూద్దామా? మీకు ఇంకా కొంచెం క్లుప్తంగా సింప్లిఫై చేస్తాను. మరి దేవునికి వాక్యంలో చూద్దాం. లూకాసు వార్త మనం ఎప్పుడు చదివేది. లూకాసు వార్త చాలా మంచి విషయాన్ని అక్కడ చూపించడానికి ప్రయత్నిస్తాను. లూకాసు వార్త 5వ అధ్యాయం మొదటిని మరొకసారి చదవడానికి ప్రయత్నం చేయండి. లూకాసు వార్త 5వ అధ్యాయం మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం, కొన్ని 100 సార్లు చూసాం, 100 సార్లు 100 రకాలుగా మనం అక్కడ ధ్యానించుకున్నాం. చూద్దాం ఈ రాత్రి కాలంలో ప్రభు మాట్లాడుతున్నాం, మనం చూద్దాం. లూకాసు వార్త. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తన వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో
సీమోనుదైన ఒక దోణి ఎక్కి ధర నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లుగా నింపిరి. సీమోను పేతురు అది చూసి, యేసు మోకలట సాగిలపడి, ప్రభా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. చూడండి, ఇది మనం ఈ భాగాన్ని కొన్ని దాదాపుగా ఈ 3 సంవత్సరాలు ఒక 100 సార్లు చెప్పుకుంటాను. ఒక 100 సార్లు దీన్ని రిపీట్ చేసి ఉంటాను. ప్రతిసారి ఒక కొత్త దానాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే మరి సీమోను పేతురు జీవితంలో జరిగిన ఒక అద్భుతాన్ని చూస్తున్నాం. కానీ ఇక్కడ చాలా అద్భుతమైనది ఏంటంటే, ఆ మహిమ గల ప్రభువే సీమోను యొక్క దోణిలో ఉన్నాడు. శరీరధారిగా ఉన్న ఆ ప్రభు అయిన యేసయ్య ఎవరో కాదు, మహిమగల దేవుడే. మరి ఆ మహిమగల ప్రభు సీమోన్ అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే, యేసు ప్రభు ఎటువంటి ఆత్మను కలిగి ఉన్నాడు? బైబిల్ కనుక చూస్తే ఆయనకున్నటువంటి ఆత్మ కొలతలేని ఆత్మ అంట. అంటే కొలతలేని మహిమ గల ఆత్మను కలిగిన ఆ ప్రభు సీమోనుదైన దోణిని ఎక్కి వాక్యాన్ని బోధించి, వాక్యం బోధించిన తర్వాత సీమోన్తో చెబుతున్న మాటలు మనం చూస్తున్నాం. అయ్యా, కొంచెం లోతుగా వెళ్ళి నీ వల వేసి పట్టమని చెప్పినట్టుగా చూస్తున్నాం. అంటే ఇక్కడ సీమోను ఎక్కడికి వచ్చాడు? సీమోను యేసు ప్రభు యొక్క అంటే గ్లోరియస్ అంటే ఏ అభిషేకం అయితే ప్రభు కలిగి ఉన్నాడు, ఆ అభిషేకము క్రిందికి వచ్చాడు. మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాల. ఈరోజు అంటే ఎప్పుడైతే ప్రభు యొక్క అభిషేకం క్రిందికి వస్తామో అక్కడే ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఉంటుంది. మరలా అంటున్నా, మంచిగా అర్థం చేసుకోవాలా. అంటే ఎప్పుడైతే సీమోను పేతురు ప్రభు యొక్క ఆత్మ అంటే యేసు ప్రభు ఆత్మ కలిగి ఉన్నాడు, ఆత్మ క్రింద ఇక్కడ ఉన్నట్టుగా చూస్తున్నాం. మరలా అంటున్నా, అంటే అందుకే ఏమైపోయిందంటే అతని జీవితంలో ఒక గొప్ప కార్యము జరిగింది, ఒక అద్భుత కార్యము జరిగింది. సీమోను పేతురు వల వేయగా ఆ వల పెగలట్లేదంట. చేపలు పట్టాడు, అది నిండిపోయింది. అనగా ఇంకొక దోణి నింపుకున్నాడు. ఇక్కడ ఒక బ్రేక్ త్రూ చూస్తున్నాడు, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ. అనగా నిజమే చేపలు పట్టాడు, ఇంతవరకు పాపాత్ముడే, ఇంకా ప్రభువు తెలియదు. ఎప్పుడైతే ఈ అభిషేకము క్రిందికి వచ్చాడో తన జీవితంలో ఒక బ్రేక్ త్రూ చూస్తున్నాడు. ఈరోజు మీరు చూడండి, ఇప్పుడు మనం ఒక చెట్టు కింద ఉన్నామండి. ఒక చెట్టు కింద ఉన్నామనుకోండి, చెట్టు కింద ఉంటే చెట్టు క్రింద రాలిన పండ్లు మాత్రమే తింటాం, చెట్టు మంది కాదు కదా. అంటే ఉదాహరణకి ఏదో చెట్టు కింద ఉన్నామండి, అప్పుడప్పుడు చూడండి ఎండాకాలం అయినప్పుడు కొన్ని మామిడి చెట్ల కింద సడన్ గా మామిడికాయ పడుతుంది. ఆ ఇంటి గల్లకి ఇయ్యం కానీ మనమే ఆ మామిడికాయ తీసుకొని తింటాం. అలాగే చెట్టు కింద ఉండటం వేరే, ఆ చెట్టు మంద అవటం వేరే, రెండింటికి తేడా ఉంది. అలాగే దేవుని ఆత్మ కింద ఉన్న సీమోను పేతురు యొక్క జీవితంలో ఎంత బ్రేక్ త్రూ చూస్తే, మహిమగల అభిషేకము క్రింద ఉన్న సీమోను పేతురు యొక్క జీవితంలో 2 దోణులు నిండిపోయేలాగా ఒక బ్రేక్ త్రూ చూస్తే, మరి నీ జీవితంలోకి ఆత్మ వస్తే ఇంకెంత కార్యం జరుగుతుంది. మరలా అంటున్నా, ఇప్పుడు ఒక కారు ఉందండి, ఆ కారు మన సొంతది కాదండి, అది మనం నడిపినాం అనుకో. అంటే ఒక కారు నడపటం వేరే, ఆ కారు సొంతగా కలిగి ఉండటం వేరే. ఒక ఇంట్లో నివాసం ఉండటం వేరే, ఆ ఇల్లే మనదవటం వేరే. వీటికి తేడా ఉంది, డిఫరెంట్ ఉంది. అలాగే చెట్టు కింద ఉండటం వేరే, చెట్టు కింద ఉన్నప్పుడు కొన్ని పళ్ళే తినగలం, కొన్ని పళ్ళే పడినవి తీసుకోగలం, తినగలం. కానీ చెట్టే మంది అయితే ఇంకెంత ఉంటది, 1-2 మండ్లు మాత్రమే తినగలం. అవి రాలినా కానీ వాళ్ళు ఏమైనా తీసుకుపోండి అంటారు. కానీ ఆ చెట్టే మంది అయితే, అలాగే అభిషేకము క్రింద ఉన్న మరి పేతురు యొక్క జీవితంలో క్రీస్తు యొక్క అభిషేకం కింద, ఇంకొక విధంగా చెప్పండి, గ్లోరియస్ అనాయింటింగ్ కింద ఉంటేనే ఎంత బ్రేక్ త్రూ చూస్తే
అనాయింటింగే నీలో ఉంటే ఎంత ఆ అభిషేకం నీలో కనుకుంటే ఎంత బ్రేక్ త్రూ చేస్తావు. అందుకే అక్కడి నుంచి తన జీవితం మారిపోయింది సీమోను పేతురుది. నేను పాపాత్మను అన్నాడు, ఫాలో అయ్యాడు, వెంబడించాడు. ఆ తర్వాత 120 మందిలో సీమోను పేతురు ఆత్మతో నింపబడిన తర్వాత తన నీడలో అద్భుతాలు జరిగినాయి, గొప్ప కార్యాలు జరిగినాయి. మాట్లాడుతూ ఉంటే మరి కొర్నేలింటి వారందరూ ఆత్మతో నింపబడ్డారంట, గొప్ప కార్యములు జరిగినాయి. అంటే అభిషేకము క్రింద ఉన్నప్పుడు ఒక బ్రేక్ త్రూ చూశాడు, కానీ ఆ అభిషేకం అతనిలోకి వచ్చినప్పుడు అనేకులకు బ్రేక్ త్రూ అందించాడు. ఈ రాత్రి కాలంలో మీరు అర్థం చేసుకుంటున్నారని నమ్ముతున్నాను. అంటే అభిషేకం క్రింద ఉంటేనే ఇంత బ్రేక్ త్రూ ఉంటే, అభిషేకమే నువ్వు కలిగి ఉంటే, ఆ గ్లోరియస్ అనాయింటింగ్ నువ్వు కలిగి ఉంటే ఇక ఎంత ఆ జీవితాన్ని వర్ణించలేను. అందుకే మీరు చూడండి, ఇక్కడ పేతురు యోహాను యాకోబులు అపోస్తుల యొక్క జీవితంలో, ఇక్కడ పేతురు యొక్క జీవితంలో, ముఖ్యంగా పేతురు యొక్క జీవితంలో అంటే 2 దోణలు నిండిపోయినాయి. అంటే ఒక బ్రేక్ త్రూ అన్నట్టు, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ పొందుతున్నాడు. మీరు ఆ తర్వాత అపోస్తుల కార్యములు మీరు చూసినట్లయితే వారి పాదాల దగ్గరికి ఇంకో విధంగా చరస్థిర అందరూ భూములు ఆస్తులు తీసుకొచ్చి వారి పాదాల దగ్గర పెట్టారు. ఎప్పుడు తెలుసా? ఎప్పుడైతే గ్లోరియస్ అనాయింటింగ్ చేత 120 మంది అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 2వ అధ్యాయాన్ని గనక మీరు చూస్తే, ఎప్పుడైతే ఈ మహిమ గల అభిషేకాన్ని పొందుకున్నారో, ఆత్మతో నింపబడ్డారో, క్రింద ఉండటం వేరే, నింపబడటం వేరే. క్రింద ఉంటేనే ఇంత కార్యం జరిగితే, నింపబడిన తర్వాత చాలా కార్యాలు జరిగినాయి, గొప్ప బ్రేక్ త్రూ జరిగింది. ఈరోజు నువ్వు కింద ఉండటం కాదండి, నీలోకి అభిషేకం రాబోతుంది. చెబుతారా? ఒక్కసారి చెబుతారా? నాలోకి అభిషేకం రాబోతుందని చెప్పండి అమ్మా అందరండి. అభిషేకం రాబోతుంది. కింద ఉండటం కాదు అమ్మా. క్రీస్తు ఇక్కడ అభిషేకం క్రింద, పేతురు జీవితం క్రింద ఉండటం కాదు, అక్కడతో అయిపోయింది. ఆ తదుపరి వెళ్ళాక యేసు చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత వారు కనిపెడుతుండగా ప్రార్థిస్తుండగా, ఏక మనసుతో ఎడతెగక ప్రార్థిస్తుండగా వారి జీవితాల మీద గొప్ప అభిషేకము రాగా వారి జీవితమే మారిపోయింది. ఈ రాత్రి కాల సమయంలో నీ జీవితం మారిపోతుంది. గొప్ప మహిమను చూడబోతున్నావు. మహిమను చూపు అంటే మహిమను చూశాడు. ముందు మహిమను చూడడానికి ముందుగా మరి మోషేకి ఏం చూపిస్తున్నాడంటే మంచితనం చూపిస్తున్నాడు. ఈరోజు ప్రభు యొక్క మంచితనాన్ని విరుగుతే, నువ్వు తెలుసుకుంటే, నువ్వు రుచిస్తే, నువ్వు అర్థం చేసుకుంటే, నువ్వు ప్రభుని ఎక్కువగా ప్రేమిస్తావు. అప్పుడు ఏంటి తెలుసా? దేవునిక మహిమను నీకు కనపరుస్తాడు. ఈరోజు ప్రభు యొక్క మహిమ నీ జీవితంలో కనబడును గాక. ప్రభు యొక్క మహిమ నీ జీవితంలో ఫైనాన్షియల్ గా బ్రేక్ త్రూ కలగచ్చేను గాక. ప్రభు యొక్క మహిమ నీ జీవితంలో ముందుండి నడిపించును గాక. అందుకే సముద్రం చీలిపోయింది, 2గా మారిపోయింది. ఎరుకు కూలిపోయింది, యోర్దాన్ ఏకరాశిగా మిగిలిపోయింది. ఇవన్నీ దేవుని యొక్క భీకరమైన మహిమ గల కార్యాలు.